మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మనం ఇప్పుడు ప్రత్యేకించి హెల్త్ కాన్షియస్ పెరిగి ఆర్గానిక్ ఫుడ్ ఇదంతా తీసుకోండి, సో కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తున్నారు. మనం ఎంత ఆర్గానిక్ గా మనం పండించుకుందాం చేద్దామన్నా మీకు సాయిల్ లోనే మైక్రో ప్లాస్టిక్స్ ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు 1960s లో ఇంగ్లీష్ మూవీ చూడండి. వాళ్ళు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఆ ప్లాస్టిక్ కంటైనర్ కాకుండా ఇది కాకుండా మన పేపర్ బ్యాగ్లోనే తెచ్చుకొని ఇలా క్యారీ చేసుకొని తీసుకొస్తున్నారు. 1960s మూవీస్లో. మనం ఇప్పటికీ ప్లాస్టిక్ కంటైనర్ వెళ్తున్నాం. సూపర్ మార్కెట్కి వెళ్తే ప్లాస్టిక్ కంటైనర్ ఇస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా ప్లాస్టిక్ ప్యాకెట్ ఇస్తున్నారు కదండి. వాళ్ళలాగా ఇలా పట్టుకొని రావట్లేదు. మనం మొక్కలు తెచ్చుకోవాలన్నా అది కూడా ప్లాస్టిక్ లో వస్తున్నాం. చూడండి 60s లో మూవీ కూడా చూడండి ఇలా పట్టుకొని వస్తుంటారు ఇంగ్లీష్ మూవీలో మార్కెట్కి వెళ్ళి. సో మన డిసిప్లిన్, మనలో మనం డిసిప్లిన్ అలవర్చుకోవాలి. మనగా మనం వాలంటరీగా వీటన్నిటికీ దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. చేయగలమని కాదు, ప్రయత్నం చేయాలి. ఎంత చేసినా రోజు అవే వాడుతున్నాం. బేసిక్ ఏంటంటే ఎక్కువగా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎవరైతే తక్కువగా తీసుకుంటారో వాళ్ళల్లోనే క్యాన్సర్ ఎక్కువగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎలా అంటే ఫ్రూట్స్ ఆర్ న్యాచురల్ ప్రొడ్యూస్ అండి. వీటిలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఫ్రీ రాడికల్స్ని కంట్రోల్ చేసి క్యాన్సర్ రాకుండా దోహదం చేస్తాయి. వాటిలో ఉండే విటమిన్స్, అనేక రకాలైన రసాయనాలు మనకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటాయి. ప్రతి ఫ్రూటు ఈజ్ ఏ పవర్ఫుల్ మీడియం టు ప్రివెంట్ ఆల్ ఎయిల్మెంట్స్ అండి. ఎవ్రీ ఫ్రూట్, మనం రోజు తినే రేక్కాయలు, రోజు తినే జామకాయలు, ఉసిరికాయలు, వీటన్నిటిలో ఉండే అన్ని అవకాడోలు, కివీలు తినక్కర్లేదండి. వీటిలో ఉన్నటువంటి సమ్మేళనాలు మనందరికీ చాలా యూస్ఫుల్ అండి. రోజు రెగ్యులర్గా తినే మనకు సీజనల్ ఫ్రూట్స్ అన్ని రకాల క్యాన్సర్స్ని, అన్ని రకాల ఎయిల్మెంట్స్ని, కర్నరీ ఆర్టరీ డిసీజ్ కూడా తగ్గించేస్తాయి. సహజంగా దొరికే నట్స్, పిస్తాషియో, బాదము, సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చకాయ గింజల్లోనూ అలాగే పపాయ గింజల్లో ఉండే నట్స్ కూడా దే ఆర్ ఆల్ ఫార్ సుపీరియర్, హైలీ న్యూట్రిషియస్. అవి కనుక రెగ్యులర్గా తీసుకుంటే ఏ జబ్బులు రావండి. సో వెజిటబుల్స్, అన్ని రకాల వెజిటబుల్స్, ఫైబరు, వాటిలో ఉండే రకరకాల మనకి కెమికల్స్, ఫుడ్ ఐటమ్స్, ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్ టు అవర్ బాడీ అన్నమాట. ఫ్రూట్స్ రెగ్యులర్గా తీసుకుంటూ, రెడ్ మీట్ తక్కువగా తీసుకుంటూ, గ్రీన్స్ ఎక్కువగా తీసుకుంటూ, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, ఒబేసిటీని ప్రివెంట్ చేస్తూ, దురలవాట్లకు దూరంగా ఉంటూ, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ అలాంటి వాటి దూరంగా ఉంటూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తే అన్ని రకాల జబ్బులు ఇంక్లూడింగ్ క్యాన్సర్ నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. రైట్. భూమిలో పండేటువంటి ఇప్పుడు ఈ కంద దుంపలు ఏవైతే ఉంటాయో, లేకపోతే క్యారెట్, బీట్రూట్, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ అవి తీసుకున్నా కూడా ఇప్పుడు క్యాన్సర్ కారకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద పొల్యూషన్. భూగర్భ జలాలు కూడా కలుషితం అయిపోయాయి. ఇందాక చెప్పాను కదా, దంపుడు బియ్యం కూడా కలుషితం అయిపోయింది. సో అది మెయిన్ రీజన్ మేడం. ఇవంతా చూస్తుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా మేము ఏం తినాలి, ఎలా బతకాలి, ఇటువన్నిటికన్నా ముఖ్య కారణం ఇంకోటి ఉందండి క్యాన్సర్ రావడానికి. అది మానసిక ఒత్తిడి, స్ట్రెస్. మన బాడీలో ఈ మ్యూటేషన్స్ ఏవైతే ఇందాక మనం అనుకున్నామే, ఎగ్జోమ్స్, ట్రిగ్గర్ మ్యూటేషన్స్, ఆ ఆంకోజీన్స్ 500 to 600 ఆంకోజీన్స్ ఉంటాయి. క్యాన్సర్ కారక జన్యువులు ఉంటాయని ఇప్పుడే డిస్కస్ చేసాం. వాటిలో మ్యూటేషన్స్ వల్లే క్యాన్సర్ వస్తుందని కూడా మనం ఇప్పుడు ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఆ మ్యూటేషన్స్ సహజంగా ప్రతి బాడీలోనూ జరుగుతూ ఉంటాయి. కానీ బాడీ యొక్క ఇమ్యూన్ మెకానిజమ్స్, మన శరీరంలో ఉండే ఇమ్యూన్ మెకానిజమ్స్ వాటిని నలిఫై చేస్తాయి, అంటే వాటిని న్యూట్రలైజ్ చేస్తాయి. ఆ ఇమ్యూనిటీ దెబ్బతిన్నప్పుడు ఆ మ్యూటేషన్స్ టేక్ అప్పర్ హ్యాండ్ అండ్ క్యాన్సర్ వస్తుంది. సో స్ట్రెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అన్ని రకాల జబ్బులకి, ఇంక్లూడింగ్ క్యాన్సర్కి. అది ఫినాన్షియల్ స్ట్రెస్ కానివ్వండి, మెంటల్ స్ట్రెస్ కానివ్వండి, వర్క్ ప్రెషర్ కానివ్వండి, పిల్లలకి చదువుకో ఎంట్రన్స్లో సీట్ రావాలని మనం పెట్టే స్ట్రెస్ కానివ్వండి. ఇప్పుడు మన ఇద్దరికి మన ప్రొఫెషన్లో ఎక్సెల్ అవ్వాలి, మీరేమో మీ ప్రొఫెషన్లో, నేనేమో నా ప్రొఫెషన్లో ఎక్సెల్ అవ్వాలి. స్ట్రెస్ లేకుండా అలా లేకుండా ఉన్న రోజే, అలా లేకుండా ఉన్నప్పుడే ఈ జబ్బులు రావు. మనం అందరం అది అలవర్చుకోవాలి. అన్ని రకాల ప్రెషర్స్కి దూరంగా ఉండాలి. చాలాసార్లు స్ట్రెస్కి లోనవుతాం. ఒక పేషెంట్కి చాలా చక్కగా ఆపరేట్ చేస్తాను, 6.5 గంటలు కష్టపడతాను, సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్కి 2వ రోజో 3వ రోజో రికవర్ అయిపోయాడు అనుకున్నప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. అతనికి ఉన్న మానసిక ఒత్తిడి వలన. పేషెంట్ అటెండర్స్ ఏమో నన్ను తిడుతుంటారు, నువ్వు చేసిన సర్జరీ తర్వాత హార్ట్ అటాక్ వచ్చిందని. అప్పుడు మేము కూడా స్ట్రెస్కి లోనవుతాం, అబ్బా ఇలా దొరికేమేంటని. సో ఇది కూడా. కానీ వాటన్నిటిని మనం అధిగమించి మనము స్ట్రెస్ లేకుండా ఉన్న రోజే మనం సక్సెస్ఫుల్ అవుతాం. ఇప్పుడు ఈ క్రికెటర్స్ ఉంటారు, మీరే చూస్తున్నారు,
లాస్ట్ ఓవర్లో ఎక్కువ స్కోర్ చేస్తారు, లాస్ట్ ఓవర్లో ఒక ఈ బకిల్స్ అండర్ ప్రెషర్. చివరిలో టెన్నిస్ పాయింట్ చూస్తుంటారు, 5 మ్యాచ్ పాయింట్స్ని కాదని అతను గెలుస్తారు. మన ఈ మధ్య 5.5 hours మ్యాచ్ జరిగింది ఫ్రెంచ్ ఓపెన్లో, చూశారు మీరు. 5 మ్యాచ్ పాయింట్స్ని క్రాస్ చేసి అతను మళ్ళీ, దాట్ ఈస్ నాట్ బక్లింగ్ అండర్ స్ట్రెస్. ఆ స్ట్రెస్ని ఓవర్కమ్ చేసిన అతనే సక్సెస్ఫుల్ అవుతాడు. టెన్నిస్ మ్యాచ్ విన్నర్ కానివ్వండి, డాక్టర్గా కానివ్వండి, యాంకర్గా కానివ్వండి. అదే ఆ స్ట్రెస్కి దూరంగా ఉండాలండి. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి మనకుగా మనం ప్రాక్టీస్ చేయాలి. దాని మెడిటేషన్ అనండి, దేవుడి మీద నమ్మకం ఉంచడం అనివ్వండి, ఏదైనా కానివ్వండి. స్థిత ప్రజ్ఞత అంటారు తెలుగులో. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్థిత ప్రజ్ఞత రావాలి అని అంటే చాలా ప్రాక్టీస్ చేయాలి. అది చేయగలిగిన రోజు ఏ జబ్బులు రావని నేను 100% గట్టిగా నమ్ముతున్నాను. క్యాన్సర్ని కూడా, క్యాన్సర్కి ఇంగ్లీష్ వైద్యం అంటే మా వైద్యం చేయించుకోకుండా క్యూర్ అవుతుందని కూడా నమ్ముతున్నానండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల అనుభవం తర్వాత, 34 సంవత్సరాలుగా హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తాను. ఇన్ని సంవత్సరాల అనుభవం తర్వాత నేను తెలుసుకుంది ఇదే. క్యాన్సర్ని మా ట్రీట్మెంట్ లేకుండా మీరు స్థిత ప్రజ్ఞతతో ఉండి జయించవచ్చు. రమణ మహర్షి గారు విన్నారు కదా, ఆయన క్యాన్సర్ వచ్చింది, ఆయనకి సాఫ్ట్ టిష్యూ సార్కోమా వస్తే అడియార్లో మా బాస్ కృష్ణమూర్తి గారు ఆపరేషన్ చేశారు. ఆయన చెప్పారు, కృష్ణమూర్తి గారు ఆయన ఓన్ మాకు చెప్పారు, వారు ఎనస్థీషియా తీసుకోకుండా సర్జరీ చేయించుకున్నారంట. అలా చిరునవ్వుతూ నవ్వుతో సిస్టర్స్ చెప్పేవారు మాకు, సీనియర్ సిస్టర్స్, మేము అప్పుడు లేము. ఆ తర్వాత ఆయన ఏమి ట్రీట్మెంట్ తీసుకోలేదు, నిండు కాలం బ్రతికారు. అంటే ఆ స్టేజ్ అందరికీ వస్తుందని నేను చెప్పలేనండి. ఆ స్టేజ్ రావడానికి ఆయన ఎంతో సాధన చేశారు. ఆయన మహర్షి, ఆయన సాధన చేశారు. సో మనం కూడా మన వరకు వీలైనంత వరకు ఈ ప్రోగ్రాం చూసే వాళ్ళందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మనం మానసికంగా ఆందోళనకు లోనవ్వకూడదు. ముఖ్యంగా పిల్లలు కూడా చూడండి, 10th క్లాస్ ఫెయిల్ అయ్యారని సూసైడ్ చేసుకుంటున్నారు, బిజినెస్లో ఫెయిల్ అయ్యారని సూసైడ్ చేసుకున్నారు. నేను ఎప్పుడో చూశాను, ఒక విజయవాడలో ఒక ఆయన ఎవరో హోటల్లో సూసైడ్ రోజు చూస్తున్నాము, సూసైడ్ చేసుకున్నారు. సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి పడిపోతున్నారు. వీటన్నిటి కారణం ఇదేనండి, మానసిక ఒత్తిడి. వీటికి దూరంగా ఉన్నట్టయితే, చాలా కష్టపడాలి దీనికి, నేను కూడా చాలా కష్టపడతాను దీనికి. దూరంగా ఉన్నట్టయితే ఏ జబ్బులు రావండి, క్యాన్సరు రాదు. ఓన్లీ ఫుడ్ లోని కలిపే కలర్స్ మాత్రమేనా, లేకపోతే మనకి ఇప్పుడు వాల్ పెయింట్స్ వేస్తూ ఉంటామా? అలానే ఇప్పుడు వినాయక చవితి కూడా వస్తుంది. సో వినాయక చవితిలోనే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి దానికి కూడా పెయింట్స్ వేస్తూ ఉంటారు. అన్ని రకాలు హానికరమేనండి. న్యాచురల్ పెయింట్స్ వాడుకోవాలి. అందాక ఎందుకండి, ఇప్పుడు మీరు అన్నారే ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగితే మైక్రో ప్లాస్టిక్స్ మన శరీరంలో ఇంజెస్ట్ చేస్తామని. నిన్ననే ఫ్రాన్స్ లో ఒక స్టడీ జరిగిందండి. అక్కడ అన్ని చోట్ల గ్లాస్ బాటిల్సే వాడతారు. ఆ గ్లాస్ బాటిల్స్ లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి. మరి అదెలా వచ్చింది అని మీరు అడగాలి నెక్స్ట్ క్వశ్చన్. ఆ గ్లాస్ బాటిల్ కున్న లిడ్ ఉంది చూడండి, ఆ లిడ్ కింద పెయింట్ చేస్తారే, అందులోంచి వచ్చాయంట. సో ఎక్కడి నుంచి అసలు ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో అది సో పూర్వకాలం లాగా మట్టి పాత్రలు, స్టెయిన్లెస్ స్టీల్, దాని ఏమంటారు, మన మరచెంబు, రాగి మరచెంబు, రాగి, ఇత్తడి, ఇలాంటివన్నీ. మళ్ళీ అల్యూమినియం డేంజరస్ మేడం. అల్యూమినియం పాత్రలో వంట చేయడం కూడా డేంజరస్ అండి. మరి చుట్టే అల్యూమినియం ఫాయిల్స్ కూడా, పరోటాస్ కి, పుల్కాకి, నాకు ఇంకా కూడా అల్యూమినియం ఫాయిల్ లో పట్టుకొస్తున్నారు. నేను కూడా అడిగితే మా క్యాంటీన్ లో మొన్నే చెప్పాను, తీసుకురాకండి అని, ఎవరికి సర్వ్ చేయొద్దని. ఇప్పుడు మీరు క్విక్ కామర్స్ లో మీరు ఆర్డర్ చేస్తారు. ఇప్పుడు ఈ పాన్స్ అన్ని యూస్ చేస్తున్నాం, ఇప్పుడు తగ్గిపోయిందండి, అన్ని అయిపోయింది. నాన్ స్టిక్ పాన్స్ అన్ని అవుట్డేటెడ్, ఇప్పుడు ఎవరు వాడట్లేదండి. కాస్ట్ ఐరన్ అవే వాడుతున్నారు అందరూ కూడా. సో తర్వాత మీరు క్విక్ కామర్స్ లో ఆర్డర్ చేస్తారు ఇడ్లీ, ఆ బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్ లో వస్తాయి, చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది కదా, చక్కగా ప్లాస్టిక్ స్పూన్ తో తినేస్తాం కదా, అవన్నీ 100% క్యాన్సర్ కారకాలు. పొద్దున్నే వైట్ ప్లాస్టిక్ లో వచ్చే ఇడ్లీ. నిన్న కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది చోలే భతూరా తిని, మా అబ్బాయిని అడిగాను ఎక్కడ దొరుకుతుంది చోలే భతూరా అంటే, హల్దీరామ్ లో బాగుంటుంది డాడ్ అని. మొన్న సండే తెప్పిస్తే ప్లాస్టిక్ కంటైనర్ లో ఉంది, తినబుద్ధి కాలేదు ఇంకా. మా చిన్నప్పుడు ఇట్ వాజ్ అ వెరీ ఫేమస్. పాండిచేరిలో కాలేజ్ లో, మెడికల్ కాలేజ్ లో వన్స్ ఎ వీక్ సర్వ్ చేసేవారు. ఇప్పుడు అది గుర్తుకొచ్చి ఇన్ని సంవత్సరాలతో తెప్పిస్తే తినలేదండి. ఐ వాజ్ సో స్కేర్డ్. సో ఈ ప్లాస్టిక్ కంటైనర్స్ అన్ని డేంజరస్ ఏనండి. సో ఇప్పుడు మహిళల్లో వచ్చేటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. అలాగే గర్భాశయ క్యాన్సర్ విషయానికి వచ్చేటప్పటికి, సో హెచ్పివి వ్యాక్సిన్ ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది, ఎవరికి ఇవ్వాలి ఈ వ్యాక్సిన్ అనేది, సో ఎప్పుడు ఇస్తే అది హెల్ప్ఫుల్ అవుతుంది? 100% హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఈజ్ ద కాజేటివ్ ఏజెంట్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. ఈ రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ క్యాన్సర్ వస్తుందండి.
ఈ క్యాన్సర్ ఈజ్ ఒక ఇంట్రెస్టింగ్ టైప్ అండి. ఇదేంటంటే ఇప్పుడు కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఆ తర్వాత మనకి దాంట్లో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. రెండోసారి కరోనా ఇన్ఫెక్షన్ వస్తే మనం దాన్ని చక్కగా ఓవర్కమ్ అవ్వగలుగుతాం కదా. ఈ వైరస్ ఎంత స్మార్ట్ అంటే హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ అది సర్వైకల్ ఎపిథీలియంలో ఉంటుంది, సెల్ లోపల ఉంటుంది, మన బాడీలో ఉండే ఇమ్యూన్ మెకానిజమ్స్కి చెక్కదు. సో దట్ యాంటీబాడీస్ డెవలప్ అవ్వవు. సో రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళలో వస్తున్నట్టయితే వాళ్ళలో అది క్యాన్సర్గా మారుతుంది. సో దీనికి గనక మీరు హెచ్పివి వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే మన పిల్లలకి, అప్పుడు దాంట్లో ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి ఆ రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేస్తుంది. తద్వారా క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఐడియల్ ఏజ్ పిల్లలకి 9 to 14 years. ఇండియన్ గవర్నమెంట్ మొన్న ఈ మధ్యనే లాస్ట్ ఇయర్ బడ్జెట్లోనే అనౌన్స్ చేశారు, మన పిల్లలందరికీ కూడా వాళ్ళ గవర్నమెంట్ ఫ్రీగా వ్యాక్సిన్ అందజేస్తుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి? గర్ల్స్కి, ఓన్లీ గర్ల్స్కి. యాక్చువల్లీ బాయ్సే ఈ ఇన్ఫెక్షన్ ఆడపిల్లలకి ఇస్తారు. సో బాయ్స్ కూడా ఇమ్యూనిటీ పెంచడానికి కోసం అనేక రకాల క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. వన్స్ దే ఆర్ అసెస్డ్ ఆ తర్వాత బాయ్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మొన్ననే మిసెస్ నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేశారు, మన ఆడపిల్లలందరికీ 10 years రాగానే 2 doses ఆఫ్ వ్యాక్సిన్ 14 వరకు ఇచ్చేస్తే సరిపోతుందండి. ఆ తర్వాత తీసుకునే వాళ్ళు మాత్రం 3 doses తీసుకోవాల్సి ఉంటుంది. 3 doses. ఓకే. అంటే ఈ హెచ్పివి వైరస్ అనేది కేవలం లైంగిక సంబంధాల మూలంగానే ఇది స్ప్రెడ్ అవుతుందా? సైంటిఫిక్ గా ఇది ప్రూవెనా? yes, proven very much. ఓకే. మైకల్ డగ్లస్ ఆయనకు ఓరల్ క్యావిటీలో వచ్చింది. he believes it's because of oral sex. famous Hollywood movie artist, Kramer versus Kramer, very famous artist. ఓకే. బేసిక్ ఇన్స్టింక్ట్ డిటెక్టివ్ గా చేస్తాడు. ఆయనకి టంగ్ క్యాన్సర్ వచ్చింది, బేస్ టంగ్ క్యాన్సర్, క్యూర్ అయిపోయింది, వాస్ ఫైన్. సో హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ ఓరల్ క్యాన్సర్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. ఇండియాలో ఇట్ ఈస్ టొబాకో, ఆడవాళ్ళలో గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్. సో ఇవన్నీ కూడా హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఇన్ఫెక్షన్ వల్లే వస్తున్నాయండి. రైట్ సార్, ఇక ట్రీట్మెంట్స్ విషయానికి వద్దాం. సో ఉన్నటువంటి ఇప్పుడు ఈ క్యాన్సర్స్కి మనకి లేటెస్ట్గా అందుబాటులోకి వచ్చేసినటువంటి ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? క్యాన్సర్కి ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్ ఏనండి. సర్జరీ ఈజ్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. కానీ చాలా మందిలో ఒక అపోహ ఉంది, కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోద్ది. ఇప్పుడు కూడా అడుగుతుంటారు నన్ను. ఇంత మన అవగాహన కార్యక్రమాలు గత 30 ఏళ్ళుగా నేను చేస్తున్నప్పటికీ, నేనే కాదు ఇప్పుడు కొన్ని 100 మంది క్యాన్సర్ సర్జన్స్, స్పెషలిస్టులు అనేక రకాల యూట్యూబ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పటికీ, మన న్యూస్ పేపర్స్, టీవీ ఛానల్స్ అనేక రకాలు మీరు ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పటికీ కూడా చాలా మంది ఈ రోజు కూడా అడుగుతారు, బయాప్సీ చేయాలి అనగానే ఏంటి బయాప్సీ చేస్తారా, నీడిల్ పెట్టి గుచ్చుతారా, తేనె తుట్టుని కదిలిస్తే ఎలా పెరిగి పాకిపోతుందో అలా క్యాన్సర్ పాకిపోతుందంట కదా అని అడుగుతుంటారు. చదువుకున్న వాళ్ళే. కత్తి పెట్టి క్యాన్సర్ని కోస్తారా, కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోతుందనే కదా అందరు చెప్పుకుంటా ఉంటారు అని అడుగుతుంటారు. దిస్ ఈస్ పూర్తిగా అపోహ మాత్రమే. అంటే వాళ్ళకున్న బిలీవ్ ఏంటంటే ఒక పుండుని చిట్లించితే ఎట్లా అయితే అది అలా స్ప్రెడ్ అయిపోతుందో అలా అయిపోతుందని అనుకుంటున్నారు. మిస్కన్సెప్షన్, మిత్. క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఒక సర్జరీ అనండి. బ్రెయిన్లో ట్యూమర్ అయినా, కాలు చిటికెన్ వేల్లో వచ్చే మెలనోమా అయినా, ఎక్కడొచ్చినా బ్లడ్ క్యాన్సర్ తప్ప క్యాన్సర్ని సర్జరీ చేయటం ద్వారానే క్యూర్ చేయవచ్చు. ఇంకే ఏ ఇతర చికిత్స కూడా క్యూర్ చేయలేదు. బ్లడ్ని కట్ చేయలేం కదండి, బాడీ అంతా ఉంటుంది. వాటిని కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ ద్వారా బ్లడ్ క్యాన్సర్స్ని క్యూర్ చేయవచ్చు. మిగతా ఏ క్యాన్సర్ అయినా అర్లీగా కనుక్కుంటే శస్త్రచికిత్స, సర్జరీ ద్వారానే క్యూర్ చేయగలుగుతాం. కానీ ఎవరు కూడా అర్లీ స్టేజ్లో రారు. అర్లీ స్టేజ్లో పెద్దగా సిమ్టమ్స్ కలిగించవు, సైలెంట్ కిల్లర్, పెరిగిపోతూ ఉంటాయి, పెరిగినాకే వస్తారు. కాబట్టి సర్జరీ చేసే స్టేజ్ దాటిపోయినప్పుడు ముందుగా కీమోథెరపీ లేక రేడియోథెరపీ లేదా 2 కలిపి ఇచ్చి డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత సర్జరీ చేసే స్టేజ్కి వస్తే సర్జరీ చేస్తుంటాం. ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్. సో మెయిన్ ట్రీట్మెంట్ సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ. ఇప్పుడు కొత్తగా టార్గెటెడ్ థెరపీలు, ఇమ్యూనోథెరపీలు అనేకమైన వస్తున్నాయి, జీన్ థెరపీలు. టార్గెటెడ్ థెరపీ అంటే కొన్ని రకాల మందులు క్యాన్సర్ సెల్నే టార్గెట్ చేస్తూ శరీరంలో ఉన్న ఇతర కణజాలానికి ఎటువంటి హాని కలిగించినటువంటివి టార్గెట్ థెరపీస్. ఇక ఇమ్యూనోథెరపీ అనేది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఫ్యూచర్లో ఇవే ఉండబోతున్నాయి. కాకపోతే ఇప్పుడు పేటెంట్ లాస్ వల్ల మన భారతదేశంలో అవి అందుబాటులో లేకపోవడంతో చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటున్నాయి, ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్, బియాండ్ ద రీచ్ ఆఫ్ ఎ రిచ్ మ్యాన్ ఆల్సో. ఈ ఇమ్యూనోథెరపీ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, మన బాడీలో టీ సెల్స్ అని ఉంటాయి, కిల్లర్ సెల్స్. ఆ కిల్లర్ సెల్స్, టీ సెల్స్ మన బాడీలోకి వచ్చే ప్రతి ఫారిన్
బాడీని డిస్ట్రాయ్ చేసేస్తాయి. ఉదాహరణకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షను, టీబీ ఇన్ఫెక్షను, కరోనా వైరల్ ఇన్ఫెక్షను, ట్రాన్స్ప్లాంటెడ్ ఆర్గన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ చేశారనుకోండి, ఇమీడియట్గా అతని బాడీలో ఉండే ఆ రెసిపియంట్ యొక్క బాడీలో ఉండే టీ సెల్స్ ఆ ట్రాన్స్ప్లాంటెడ్ ఆర్గన్ని డ్యామేజ్ చేసేసి రిజెక్ట్ చేసేస్తాయి. అందుకే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత కానీ, లివర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత కానీ, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత కానీ ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ ఇస్తారు, లైఫ్ లాంగ్ ఇస్తారు. సో దట్ అవర్ ఓన్ ఇమ్యూనిటీ డస్ నాట్ రిజెక్ట్ దట్ ఆర్గన్. సో అలా రిజెక్ట్ చేస్తాయి. అలాగే మన టీ సెల్స్ క్యాన్సర్ సెల్ని కూడా డిస్ట్రాయ్ చేసేస్తాయి. మరి మన టీ సెల్స్ యాక్టివ్గా ఉండాలంటే మనం ఏం చేయాలండి? ప్రశాంతంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. సంతోషం సగం బలం, సగం కాదు 100% బలం. సో ఈ టీ సెల్స్ యాక్టివ్గా ఉన్నట్టయితే మనకి ఏ జబ్బులు రావు. కానీ క్యాన్సర్ సెల్స్ ఆర్ మచ్ స్మార్టర్ దాన్ సైంటిస్ట్. అవేం చేస్తాయి? ఈ టీ సెల్స్ని మాస్క్ చేస్తాయి లేదా బ్లాక్ చేస్తాయి. ఈ అన్మాస్కింగ్ అంటే క్యాన్సర్ సెల్ టీ సెల్ని మాస్క్ చేయకుండా కాపాడటాన్నే ఇమ్యూనోథెరపీ అంటాం. సో ఈ అన్మాస్క్ చేసి మన సెల్స్ని రీయాక్టివేట్ చేసి మన టీ సెల్స్ వెళ్ళి క్యాన్సర్ని చంపేయటాన్నే ఇమ్యూనోథెరపీ అంటారు. మోస్ట్ న్యాచురల్ వే ఆఫ్ కిల్లింగ్ ద క్యాన్సర్. సో ఇంకా రానున్న కాలంలో ఇవే ఉంటాయి. క్యాన్సర్కే కాదు, అన్ని రకాల ఎలిమెంట్స్కి ఇవే ఉంటాయి, ఇమ్యూనోథెరపీసే ఉంటాయి. అది ఫ్యూచర్ అంతా ఇదే ఉండబోతుంది. సో టీబీని ఏ రకంగా 4 డ్రగ్స్. మా చిన్నప్పుడు టీబీ, నేను 8th క్లాస్లో మా అంకుల్ని మెడ్రాస్ తీసుకెళ్ళాను. తాంబరంలో ఇండియా వరల్డ్స్ బిగ్గెస్ట్ టీబీ హాస్పిటల్ ఉండింది. ఆయనకి రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ ఉంటే లోవర్ లోబెక్టమీ చేశారు క్యూర్ చేయడానికి. 1975 when I was in 7th grade. సో ఇప్పుడు క్యాన్సర్కి అదే సర్జరీలు చేస్తున్నాం. క్యాన్సర్ కూడా 4 డ్రగ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు టీబీకి 4 డ్రగ్స్ వచ్చాయి. ఇప్పుడు టీబీ రాగానే మీ ఇంటి పక్కన ఉన్న ఫిజిషియన్ 4 డ్రగ్స్ రాసి ఇచ్చేస్తాడు, AK-84, అందరూ క్యూర్ అయిపోతుంది. అలా క్యాన్సర్ కూడా 4 డ్రగ్స్ వస్తాయి. నిబ్స్ అండ్ నాబ్స్, మిబ్స్ అండ్ మాబ్స్, 4 డ్రగ్స్ ఉంటాయి ఇంకా. సో క్యాన్సర్ని కూడా ఒక 20 ఏళ్లలో క్యూర్ చేసేస్తామండి. అంటే సర్జన్స్ మాకందరికి జాబ్స్ ఉండవు.